ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు రత్న భాండాగారం తెరుచుకుంది. తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది. 46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపు చేయనున్నారు. ఇంతకీ అందులో ఎలా ఉంది, ఏమేమి ఉన్నాయి అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పట్లో అందులోని సంపద చెందేందుకు దాదాపు 70 రోజుల సమయం పట్టినట్లుగా చరిత్ర చెప్తోంది. ఇక భాండాగారం తాళంతో పాటుగా ట్రస్ట్ సభ్యులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఆలయంలోకి వెళ్లారు. ఇక పూజల అనంతరం గది తెరవనున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఉత్కంఠ వీడింది. ఇక ఎట్టకేలకి రత్న భాండాగారం తెరుచుకుంది. 46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపు చేయనున్నారు. ఇంతకీ అందులో ఏముంది, ఎలా ఉంది అనేదైతే చూస్తున్నారు. ఇక దానికి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. అప్పట్లో అందులోని సంపదను ఛేదించేందుకు దాదాపు 70 రోజుల సమయం పట్టినట్లుగా చరిత్ర చెప్తోంది. ఇక భాండాగారం తాళంతో పాటుగా ట్రస్ట్ సభ్యులు అలాగే ప్రభుత్వ అధికారులు కూడా ఆలయంలోకి వెళ్లారు. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరవాలని జస్టిస్ విశ్వనాథ్ రథ అధ్యక్షన 16 మందితో ఏర్పాటు చేసిన కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే సోమనాథ్ కమిటీ, జగన్నాథ్ ట్రస్ట్ కమిటీ, రిజర్వ్ బ్యాంక్ అధికారులు ఆలయంలోకైతే చేరుకున్నారు. ఇక రహస్య గదిలోకి 16 మంది సభ్యుల బృందం అయితే వెళ్ళింది. ఇక నిపుణుల పర్యవేక్షణలో రత్న భాండాగారం అయితే అధికారులు తెరిచారు. ఇక భాండాగారం విషయంలో విషసర్పాలు కూడా ఉండే అవకాశం ఉండటంతో నిపుణులైన స్నేక్ క్యాచర్స్ ని కూడా ప్రభుత్వం పిలిపించుకుంది. పూరి రత్న భాండాగారంకి పూజలైతే ప్రారంభమయ్యాయి. ఇక రత్న భాండాగారంకి సంబంధించి రక్షణగా ఉన్న లోక్నాథ్ దేవ్కి, నాగదేవతకి వేద పండితులు పూజలు చేశారు. ఇక అనంతరం పూరి జగన్నాథ్ క్షేత్రంకి రక్షణగా ఉన్న శివదేవుడు, లోక్నాథ్ దేవుడు, శివదేవ్, నాగదేవత అనుమతి తీసుకున్నారు. ప్రత్యేక పూలమాలతో శాస్త్రోక్తంగా పూజలైతే నిర్వహిస్తున్నారు. ఇక పూరి ఆలయానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే భాండాగారం ఆలయ గది తలుపులు తెరుచుకోకపోతే ప్రెషర్ మిషన్ ని కూడా సిద్ధం చేశారు. అంతేకాక భారీ సెర్చ్ లైట్స్ అలాగే ఇతర పరికరాలను కూడా సిద్ధం చేశారు.
ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు రత్న భాండాగారం తెరుచుకుంది. 46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపు చేయనున్నారు. ఇంతకీ అందులో ఏం ఉంది, ఎలా ఉంది అనే ఉత్కంఠ దానిపైన అయితే కొనసాగుతోంది. ఇక అప్పట్లో అందులోని సంపదను ఛేదించేందుకు దాదాపు 70 రోజుల సమయం పట్టినట్లుగా చరిత్ర చెప్తోంది. ట్రస్ట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు ఆలయంలోకి వెళ్లారు. పూరి జగన్నాథుడి భాండాగారం తెరుచుకున్నట్లుగా సీఎంఓ వెల్లడించారు. జగన్నాథుడి సేవలకు ఆటంకం లేకుండా తెరిచారు అధికారులు. 46 ఏళ్ల తర్వాత రత్న భాండాగారం రహస్య గది తెరవటంతో ఉత్కంఠ కొనసాగుతుంది. 1978లో చివరిసారిగా పూరి రత్న భాండాగారం తెరిచారు అధికారులు.